జనాలు చేతిలో బుక్ పట్టుకోవడం మానేశారు. కనీసం ఫేస్ అద్దంలో చూసుకుందామన్నా టైం ఉండడం లేదు. అంత బిజీ అయిపోయారు అందరూ. అయినా కూడా కోట్లాది మంది ఫేస్‌బుక్‌లో కాలక్షేపం చేస్తున్నారు. అంతలా వ్యసనంగా మారిపోయింది ఎఫ్‌బీ. ఆ ఎఫ్‌బీ సృష్టికర్తే మార్క్ జూకర్‌బెర్గ్. ఆయన తన సోషల్ మీడియా వెబ్‌సైట్ కంపెనీకి కేవలం ఓనర్ మాత్రమే కాదు, సీఈఓ కూడా. కానీ ఇప్పుడు ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవికి ఎసరొచ్చినట్టు కనిపిస్తోంది. సమ్ ఆఫ్ అస్ అనే ఒక వినియోగదారుల హక్కుల కోసం పోరాడే సంస్థ ఉంది. దాని వెబ్‌సైట్‌లో కొందరు ఒక ఆన్‌లైన్ ఉద్యమం మొదలుపెట్టారు. వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఎఫ్‌బీకి వన్ ఆఫ్ ది డైరెక్టర్స్‌గా సీఈఓగా జూకర్‌బెర్గ్ ఉండకూడదని. అందుకు కారణం లేకపోలేదు. జూకర్‌బెర్గ్ అటు యజమానిగా ఇటు సీఈఓగా 2 పదవుల్లో ఉండటం వల్ల ఆయనకు తిరుగు లేకుండా పోతోంది. ఆయన నిర్ణయాలు ఎదిరించే అవకాశమే లేదిప్పుడు. షేర్ హోల్డర్స్‌కి నచ్చినా నచ్చకపోయినా అన్నీ భరించాల్సిందే. అందుకే జూకర్‌బెర్గ్ సీఈఓగా తప్పుకోవాలని జరిగిన ప్రచారానికి మద్దతుగా మొత్తం 3 లక్షల మందికి పైగా సంతకాలు చేయగా అందులో 1,05,000 మంది ఎఫ్‌బీ షేర్ హోల్డర్స్ ఉన్నారట. ఇంతమంది మార్క్ జూకర్‌బెర్గ్‌ను సీఈఓగా వద్దని చెప్తున్నా ఇప్పటికిప్పుడు ఆయన పదవికి పెద్దగా గండమే లేదని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ అత్యధిక శాతం వాటా జూకర్‌బెర్గ్‌దే. ఆయన చేతిలో మెజార్టీ షేర్స్ ఉన్నంతకాలం ఎవ్వరూ ఏం చేయలేరంటున్నారు. అందుకే జూకర్ కూడా దీన్ని లైట్ తీసుకుంటున్నారట.